హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదుల్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ ఇది కంచి పట్టులో పసిడి పట్టు అండి. ఇది కంచి పట్టులో పసిడి పట్టు అంటే బ్రైడల్ కలెక్షన్. అవునండి. ఓకే, టోటల్ సారీ అంతా కూడా ఎక్కువ మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతోంది ఈ సారీలో. పళ్ళు చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నారండి. ఆ ఫ్లవర్స్ లో కూడా మనకి పర్పుల్ కలర్ అనేది కనిపించే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బుటీ స్టైల్లోనే ఉంటుంది. అలాగే ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే ఒకటి మ్యాంగో క్రీపర్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసరి మనకి నవారు బద్ది అల్లిక అంటారు కదా, సేమ్ ఆ టైప్ లో డిజైన్ చేశారనమాట. దీనికి మెయిన్ బోర్డర్స్ మాత్రం పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తారండి. సారీ పళ్ళు నుంచి స్టార్ట్ చేసే సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. కొంచెం లెంతీగానే 2 కలర్స్ వేరియేషన్ తో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఒక 5 ఇంచెస్ వరకు గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే ఒక 3 ఇంచెస్ వరకు పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ క్రీపర్ లాగా ఒకటి ఇచ్చారనమాట. అంటే పైతానీ స్టైల్లో స్టెప్స్ వైజ్ గా వచ్చే విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్స్ మాత్రం మనకి 2 కలర్స్ వేరియేషన్ లో ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ కి బ్రిక్ కలర్ అవుట్ లైన్, అలాగే బ్లూ కలర్ కి బ్రిక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. అక్కడక్కడ బ్రిక్ కలర్ తో అలాగే బ్లూ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా యాడ్ చేసి సారీ మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇది సారీ మిడిల్ పార్ట్. దీనికి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది పర్పుల్ కలర్ ఉంది కాబట్టి కొంచెం డార్క్ కలర్ లో డిజైనర్, ఇంకా మనం మగ్గం వర్క్ అలా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బుటీస్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. సారీలో ఏదైతే మనకి బోర్డర్ యాడ్ చేశారో అదే బోర్డర్ ఈ బ్లౌజ్ పార్ట్ లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 13,490 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. అంటే డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయండి? ఇది 10 to 50 ఉందండి మా దగ్గర. ఆల్ వెరైటీస్ పైన 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఉందండి. సారీ రేంజ్ ని బట్టి అలాగే మెటీరియల్ ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ అనేది ఎప్పటి వరకు ఉంటుందండి? కొద్ది రోజులు మాత్రమే అండి. కొద్ది రోజులు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, కంచిలో ఆకృతి పట్టు అండి. ఇది కంచి పట్టులోనే ఆకృతి లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్. మిడిల్ పార్ట్ లో ఎక్కువ జరీ కాకుండా చిన్న చిన్న బుటీస్ లాగా గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు. సారీ మొత్తం ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఇది కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు టైప్ లోనే ఇచ్చారండి, కాకపోతే కొంచెం షేడ్స్ అనేది దగ్గర షేడ్స్ తీసుకున్నారనమాట. ఇక్కడ రాణి పింక్ కలర్ ఉంటే ఇక్కడ మనకి పింక్ కలర్ లోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మిక్స్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మ్యాంగో డిజైనర్ బోర్డర్స్ మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. ఈ పళ్ళుకి 2 సైడ్స్ కూడా సేమ్ ఇచ్చారు. అది కూడా మనకి గోల్డ్ కలర్ తో అక్కడక్కడ అవుట్ లైన్ అనేది పింక్ కలర్ వచ్చే విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఈ చుట్టూ ఉన్న క్రీపర్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జరీ యూస్ చేసి ఇక్కడ మనకి కొంచెం థ్రెడ్ లోనే మనకి జరీ అనేది మిక్స్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో పర్పుల్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో ఒక హాఫ్ ఆఫ్ టైప్ లో తీసుకున్నారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అంటే 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు అంటే కింద బోర్డర్ లో కూడా సేమ్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి డ్రాప్ డిజైన్ గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇట్లా 2 వేరియేషన్స్ తో టోటల్ సారీ అంతా కూడా కవర్ చేశారు. కలర్స్ మాత్రం మంచి కలర్స్ కాంబినేషన్ అనమాట. టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాకుండా దగ్గర కలర్స్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళులో వేరియేషన్ చూపించారు. బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. మిక్సింగ్ కలర్ కల్నేత కాంబినేషన్ లో ఇచ్చారండి. మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో ఇక్కడ కూడా అలాంటి బోర్డర్స్ కంటిన్యూ చేశారు 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ 7,290 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. గీతాకృష్ణ టోటల్ గా మనకి ఫ్యామిలీ షోరూమ్ అనమాట. చిన్న పిల్లలకి అంటే కిడ్స్ కి అలాగే జెంట్స్ వేర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. అవంతిక పట్టు లైట్ వెయిట్ లో
ఓకే, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసి మజెంటా పింక్ కలర్ ఇచ్చారు. మంచి కలర్స్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు మొత్తం కూడా వితౌట్ బోర్డర్స్ తో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఒక చోట మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ వస్తే, ఇంకొక చోట లోపల మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం ఈ సారీకి 2 సైడ్స్ కూడా వేరియేషన్ ఉంటుంది. పైన వచ్చేసరికి ఓన్లీ మ్యాంగో డిజైనర్ బోర్డర్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ పళ్ళు కలర్ కాంబినేషన్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మ్యాంగో డిజైన్ ఇచ్చారు కదా. కింద బోర్డర్ చూద్దాము. మనకి 3 వేరియేషన్స్ ఉంటుంది కింద బోర్డర్. ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇంతకు ముందు మనం మ్యాంగో డిజైనర్ బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ తో పాటు మిడిల్ పార్ట్ లో మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా వేవీ టైప్ ఆఫ్ లైన్ అండ్ చిన్న చిన్న లీవ్స్ ని కూడా యాడ్ చేశారు. 3D టైప్ లో 3 డిజైన్స్ మనకి యాడ్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. ఆల్రెడీ మనకి సెల్ఫ్ బుటీస్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న బుటీస్, సెల్ఫ్ బుటీస్ కనిపిస్తున్నాయి. దానికి అక్కడక్కడ కొన్ని లైన్స్ లో ఉన్నటువంటి బుటీస్ ని మాత్రం మనకి ఒక లైన్ లాగా ఫామ్ చేసి హైలైట్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ మాత్రం వన్ సైడ్ స్మాల్ బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం హెవీగా గ్రాండ్గా కనిపించే విధంగా బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్లో వచ్చింది. కాకపోతే దీనిపైన ఉన్న డిజైన్ చూసినట్లయితే శారీ మిడిల్ పార్ట్లో ఏవైతే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారో ఆ బుటీస్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో యాడ్ చేశారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే శారీలో పైన బోర్డర్ సింగిల్ బోర్డర్ వచ్చింది, అదే బోర్డర్ యాడ్ అవుతుంది. అలాగే కింద మనకి 3 బోర్డర్స్ 3 లైన్స్ లాగా ఇచ్చారు 3 కలర్స్తో. ఈ శారీ కాస్ట్ 6075. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6075 రూపీస్కి అవైలబుల్ ఉందండి, డిస్కౌంట్ తీసి. నెక్స్ట్ వెరైటీ సిమ్మర్ క్రష్ అండి. ఇది షిమ్మర్ క్రష్ లో ఆఫ్ అండ్ ఆఫ్ శారీ, లంగావోని స్టైల్. ఆఫ్ అండ్ ఆఫ్ అంటే డిజైనర్ ప్యాటర్న్, డిజైనర్ ప్యాటర్న్ అనేది. ఓకే, దీంట్లో ఏంటంటే మెయిన్ గా మనం చూడాల్సింది బోర్డర్స్ అండి. బాగా హైలైట్ అయ్యే విధంగా డిజైనర్ బోర్డర్స్, దట్టు మనకి ప్రింటెడ్ బోర్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. 3 సైడ్స్ కూడా కామన్గా ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్, కింద పింక్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు, అంటే స్టోన్స్ అండ్ పిటాయి వర్క్తో ఓన్లీ గోల్డ్ కలర్ కనిపించే విధంగా. దీనిపైన వచ్చేసరికి మనకి కొంచెం జోట్ మిక్స్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ పైన ప్రింటెడ్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రష్డ్ టైప్లో సెల్ఫ్ అండ్ కొంచెం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందండి, సెల్ఫ్ డిజైన్. ప్లస్ ఏంటంటే దీనిపైన ఎటువంటి డిజైన్ లేకపోయినా కూడా మనకి ప్లెయిన్ అనేది తెలియడం లేకుండా కొంచెం డిజైనర్ మోడల్లో లుక్ కనిపిస్తుంది. దీనికి అంటే కుచ్చిళ్ళ పార్ట్లో ఎటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారో చూద్దాము. ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం షిమ్మర్ మిక్స్ ఉంది. షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. దీనిపైన కూడా సెల్ఫ్ లీఫ్ వర్క్ యాడ్ అవుతుంది. మొత్తం కూడా కొంచెం ఈనెల్లాగా లోపలంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇంకా దీనిపైన ఎటువంటి స్టోన్ వర్క్ లేకపోయినా ఏంటంటే ఆల్రెడీ షిమ్మర్ మిక్స్ ఉంది కాబట్టి మంచి షైనింగ్ లుక్ వచ్చింది. ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఇలా వస్తుందండి. వావ్, పింక్ బ్లౌజ్, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి షోల్డర్ పార్ట్ కి పింక్ కలర్, మంచి కలర్స్ కాంబినేషన్. ఇక్కడ కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి కొంచెం డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ లుక్ తీసుకొచ్చారు. ఇదంతా కూడా మనకి సారీ వీవింగ్ లోనే వచ్చేసింది. బోర్డర్ మాత్రం ప్రింటెడ్ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4190 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4190 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనకి గీతాకృష్ణలో అప్ టు అంటే 10% నుంచి 50% డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఈ మల్మల్ ఫ్యాన్సీ అండి. ఇది మల్మల్ ఫ్యాన్సీ అంటే కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. లైట్ వెయిట్ అండి. ఓకే, గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ అన్నమాట. దీనికి మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్ కి పళ్ళు లేకుండా మనకి చిన్న బోర్డర్స్ లుక్ తీసుకొచ్చారు. అది కూడా 2 కలర్స్ వేరియేషన్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సారీ మెయిన్ బోర్డర్స్ వచ్చేసి పైన గోల్డ్ కలర్, కింద మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న లైన్, తర్వాత పింక్ కలర్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ ఉంటుందండి మనకి ఈ సారీలో. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు, గోల్డ్ కలర్తో బర్డ్స్ తీసుకున్నారు. ఈ కింద లీఫ్ పార్ట్ అండ్ క్రీపర్ అంతా కూడా టోటల్గా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో చాలా దగ్గరగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారు. మరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత గ్యాప్ ఎక్కువ ఇవ్వడం అలా లేకుండా
శారీ టోటల్ గా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసరికి ఎక్స్ట్రా మధ్యలో ఈ క్రీపర్ పార్ట్ ని యాడ్ చేశారండి. పైన బోర్డర్ చూసాం కదా, ఈ కడ్డీ బోర్డర్ అండ్ ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ సేమ్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి క్రీపర్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి ఎక్స్ట్రా ఇచ్చారు. బ్లూ కలర్ ఫ్లవర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్ తో టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ మాత్రం మనకి కొంచెం గ్రీనిష్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. అంటే టోటల్గా ఎల్లో షేడ్ మిక్స్ కాకుండా కొంచెం గ్రీన్ అనేది ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం శారీలో 2 సైడ్స్ వేరియేషన్ ఎలా అయితే ఉందో సేమ్ అదే కంటిన్యూ చేశారు. పైన మనకి సింగిల్ బోర్డర్, కింద వచ్చేసరికి క్రీపర్ పార్ట్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్. ఓకే అండి, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1590 అండి. 1590 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది ఎథ్నిక్ ఫ్యాన్సీ అండి. ఇది ఎథ్నిక్ ఫ్యాన్సీ చిఫాన్. ఓకే, శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అనేది మనకి కనిపిస్తుందండి. ఫస్ట్ పళ్ళు పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ చూద్దాం. ఎందుకంటే రెగ్యులర్గా మనం చూసే శారీస్కి ఏంటంటే 3 సైడ్స్ కూడా కామన్గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ శారీలో అలా కాకుండా పళ్ళులో బోర్డర్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ 3 సైడ్స్ కామన్గా వచ్చిన బోర్డర్ ఏది ఉందంటే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ అండ్ కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ లుక్ తీసుకొచ్చారు. టోటల్గా గోల్డ్ కలర్ కాకుండా తర్వాత పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఒక లేస్ బోర్డర్. ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఈ కట్ వర్క్ ఏదైతే పీచ్ కలర్లో కనిపిస్తుందో అంటే లైట్ ఆరెంజ్ షేడ్లో ఇది మనకి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అంటే ఓన్లీ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే ఈ కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా 3 సైడ్స్ అంటే కామన్గా ఈ బోర్డర్ వస్తుంది. ఇంతకుముందు మనం హ్యాంగ్ అయ్యే పార్ట్లో కూడా చూసాము, అదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా షేడెడ్లో వస్తుంది. శారీ మొత్తం పైన వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్, కింద కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఒక డిజైన్ కూడా కనిపిస్తుంది. లైట్గా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ప్లస్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఉంది దీంట్లో. అంటే లైట్ ఆరెంజ్ కలర్లోనే షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే రెండు కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ షేడ్లోనే ఉన్నాయి కాబట్టి సేమ్ కంటిన్యూ చేశారు. కావాలంటే మనం డార్క్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నా కూడా బాగుంటుంది. శారీలో 3 సైడ్స్ కామన్గా ఉన్నటువంటి బోర్డర్నే ఇక్కడ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1935. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. అప్ టు 50% డిస్కౌంట్, అంటే 10% నుంచి 50% డిస్కౌంట్ ఉంది. శారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి బాగల్పూర్ ఫ్యాన్సీ వర్క్ అండి. ఇది బాగల్పూర్ ఫ్యాన్సీ వర్క్, దట్ టు లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, షైనింగ్ ఉన్నటువంటి పట్టు లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే 2 డిజైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న చిన్న పెటల్స్తో ఒక ఫ్లవర్ షేప్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ ని కొంచెం డిఫరెంట్ గా, అంటే ఇట్లా అంబ్రెల్లా స్టిక్ టైప్ లో మనకి డిజైన్ చేసి దానిపైన కూడా కుందన్స్ అలాగే బీట్ వర్క్ యాడ్ చేశారు. ఈ బూటీస్ కూడా చూస్తున్నారు కదా, చాలా దగ్గరగా ఇచ్చారు. గ్యాప్స్ అనేది ఎక్కువ లేకుండా చాలా దగ్గరగా మెయింటైన్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ చూద్దాము. ఆల్ ఓవర్ సేమ్ డిజైన్. మరి కింద బోర్డర్ ఎక్స్ట్రా ఉంది కదా? అవునండి. పైన ఏదైతే బోర్డర్ చూసామో అది కంటిన్యూ చేస్తూనే సెకండ్ వైపు ఉన్న బోర్డర్ ఇంకొకటి మొత్తం కూడా ఒక లేయర్ టైప్ లో గోల్డ్ కలర్ థ్రెడ్ ఇచ్చేసి దాంట్లో ఇక్కడ మనం చూసిన ఫ్లవర్ ఉంది కదండి, శారీ మిడిల్ పార్ట్ లో చూసాం కదా ఫ్లవర్, ఇదే ఫ్లవర్ ని కొంచెం బిగ్ సైజ్ లో ఇక్కడ కూడా కంటిన్యూ చేసి టోటల్ గా మనకి బీడ్ వర్క్ తో బాగా హైలైట్ చేశారు. అక్కడక్కడ చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. ప్లస్ కుందన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. ఇట్లా టోటల్ సారీ అంతా కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లేన్ వచ్చి బార్డర్, బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా సేమ్ ఫ్యాబ్రికే రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. కాకపోతే డిజైన్ మాత్రమే ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మనం ఏదైతే 3 సైడ్స్ కామన్ గా ఉన్నటువంటి బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారనమాట. ఈ సారీకి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేకపోతే పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కి గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2790 అండి. 2790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి.
అంతేకాకుండా కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉన్నటువంటి షోరూమ్ లో మనకి రీసెంట్ గా బొటిక్ కూడా ఓపెన్ చేశారండి. వెరైటీ లెనిన్ బ్రాసో అండి ఇది. లెనిన్ బ్రాసో డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, డిజైనర్ బ్లౌజ్. మొత్తం శారీ అంతా కూడా డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం కూడా సెల్ఫ్ లీఫ్ వర్క్ అనేది కనిపిస్తుంది ఈ శారీలో. 2 సైడ్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది, అంటే చిన్నగా సింపుల్ గా ఇచ్చారు. శారీ మొత్తం ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, అంటే సెల్ఫ్ డిజైన్ మాత్రమే కనిపిస్తుంది కదండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ డిజైనర్ వస్తుందండి ఇది. వావ్, పింక్ అండ్ బ్లాక్ కలర్. బేస్ వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ తీసుకున్నారు, అంటే వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది దగ్గరగా. దానిపైన సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్, అంతే దానికి క్వైట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్తో ఫ్లవర్స్ అనేది లేకుండా వితౌట్ ఫ్లవర్స్తో ఓన్లీ క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సారీ కాస్ట్ అండి 1990 అండి ఇది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1990 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనకు 1300 నుంచి డిజైనర్ దొరుకుతుందండి. దీంట్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి మనకి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయండి. డిజైన్ ఉంటాయి, కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ. ఓకే, ఇది జార్జెట్ అండి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, స్కర్ట్ బోర్డర్. టోటల్ అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. పైన పార్ట్ అంతా కూడా మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ప్లెయినే ఇచ్చారు. ఈ బోర్డర్స్ చూసినట్లయితే కనుక డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారు. ఇది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మనకి కొంచెం హిల్స్ టైప్ లో ఉండే విధంగా లేస్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద పైన బోర్డర్ లో మాత్రమే ఇది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీకి మెయిన్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ అండి. 3 కలర్స్ 3 డిజైన్స్ వేరియేషన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో ఎంబోస్ లుక్ వచ్చే విధంగా మ్యాంగో డిజైన్స్ చిన్న చిన్న క్యూట్గా ఉన్నటువంటి మ్యాంగోస్ యాడ్ చేశారు ఒక బోర్డర్లో. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి షిమ్మర్ షిఫాన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన, అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ప్లస్ ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారు. ఇదేమో బాడీ పార్ట్ అండి. ఇంతకుముందు మనం కింద బోర్డర్లో ఏదైతే చూసామో చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి డిజైన్ ఉన్న బోర్డర్, సేమ్ అదే ఫ్యాబ్రిక్ని మనకి బాడీ పార్ట్కి ఇచ్చారు. ప్లస్ సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. దీనికి హ్యాండ్స్ మనకి డిజైనర్ హ్యాండ్స్ యాడ్ చేశారు. కింద మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం వర్క్ ఉంది కదా, గోల్డ్ కలర్ వర్క్. ఆ వర్క్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్గా డిజైన్ చేసుకునే విధంగా ఇక్కడ ఇచ్చారనమాట. అంటే ఇంకా ఎక్కువే ఇచ్చారు కాబట్టి మనం ఇంకేదైనా కూడా ప్యాటర్న్ చేయించుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1790 అండి ఇది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1790 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ జార్జెట్ అండి. ఫ్యాన్సీ జార్జెట్ మల్టీ కలర్ సారీ మొత్తం చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. సాటిన్ బోర్డర్స్, బాతిక్ ప్రింట్ ఉన్నటువంటి బోర్డర్స్ డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా ఎక్కువ మనకి ఎల్లో అండ్ రెడిష్ కలర్ కాంబినేషన్ ప్రింట్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే సారీలో ఉన్న కలర్స్ లోనే వన్ ఆఫ్ ది కలర్ తీసుకున్నారనమాట. పైన గ్రీన్ కలర్ వచ్చింది, కింద వచ్చేసరికి మనకి లైట్ చాక్లెట్ కలర్ వచ్చింది కదా, ఆ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనకి బోర్డర్స్లో యాడ్ చేశారు. ప్లస్ రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్తో చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి ఒక బోర్డర్ కూడా ఇచ్చారు, డిజైనర్ బోర్డర్. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2 కలర్స్ వేరియేషన్. పైన వచ్చేసరికి లీఫ్ గ్రీన్ కలర్, మధ్యలో లైట్ గ్రీన్ వచ్చింది. ఆ తర్వాత మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ షేడెడ్ అనేది సారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుందండి. మెయిన్ అన్నమాట ఈ బోర్డర్స్ ఈ సారీకి, అంటే కొంచెం డిజైనర్ లుక్ వచ్చే విధంగా బోర్డర్స్. ప్లస్ ఈజీగా క్యారీ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ సారీస్. ఈ సారీకి ఎలాంటి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బార్డర్ కలర్ వస్తుంది, బార్డర్ డిజైన్ వస్తుంది మనకు. ఓకే, సాటిన్ టైప్. ఇక్కడ మనం ఏదైతే బోర్డర్స్ చూసామో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారనమాట, డిజైనర్ బ్లౌజ్. ఇంకా సపరేట్గా ఎటువంటి బోర్డర్ ఇవ్వలేదు, ఎందుకంటే మెయిన్ బోర్డరే మనకి ఇది ఉంది కాబట్టి ఇంకా సపరేట్ బోర్డర్ ఇవ్వకుండా టోటల్ ఇదే ఫ్యాబ్రిక్ని కంటిన్యూ చేశారు. స్మూత్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 1390 అండి. 1390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. రెగ్యులర్ వేర్కి బాగా యూజ్ అవుతుంది. ప్లస్ మనకి పార్టీ వేర్ లుక్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది డిజైనర్ అండి, హాఫ్ సారీ. ఇది హాఫ్ సారీ పింక్ కలర్. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోనే లేస్ వర్క్ ఉన్నటువంటి స్కర్ట్ అండి. మంచి కలర్ కాంబినేషన్,
లేడీస్ ఫేవరెట్ కలర్. ఈ కలర్కి ఏంటంటే బ్లాక్ కలర్తో మనకి డిజైనింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఫిష్ కట్ మోడల్ వస్తుంది. ఇక్కడ పైన బెల్ట్ పార్ట్ చూద్దామండి. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్తో ఒక గోట్ వర్క్ లాగా డిజైన్ చేశారు. దాని కింద కడ్డీ బోర్డర్ ప్లస్ మనకి వెల్వెట్ మెటీరియల్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేశారు, బ్లాక్ కలర్. ఇక్కడ ఎక్కువ మనకి ఈ స్కర్ట్ పార్ట్లో డిజైన్ అనేది మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం లేస్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దట్టు మనకి కలీజ్ ఫిష్ కట్ మోడల్ వస్తుంది. దీనికి టోటల్గా కాంట్రాస్ట్గా ఉండే విధంగా బ్లాక్ కలర్తో డిజైనింగ్ ఇచ్చారు. వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని కొంచెం లెంతీగా ఉండే విధంగా గోల్డ్ కలర్తో చాలా హెవీ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనం పైన బెల్ట్ పార్ట్లో చూసిన డిజైన్ని యాజ్ డీజ్గా కంటిన్యూ చేశారనమాట. దీనికి బ్లౌజ్ అండ్ ఓని ఎలా వచ్చాయో చూద్దాము. వావ్, ఫుల్ డిజైనర్ బ్లౌజ్. దట్టు మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ ఇచ్చారు. ఇది వన్ సైడ్ నెక్ అండి. ఇది మనం ఫ్రంట్ వేయించుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఓని అనేది కంపల్సరీ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇస్తారు. దాని లోపల నుంచి ఈ డిజైన్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ నుంచి బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఫుల్ జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ యాడ్ చేశారు. హ్యాండ్స్కి కూడా చూసారు కదా, టోటల్గా మనం 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి. ఇది గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారు. మొత్తం మిగిలిన పార్ట్ అంతా కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఈ సారీకి ఓని ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ కలర్ అండి. ఇది పింక్ స్కర్ట్ కలర్. ఓకే, అంటే మిడిల్ పార్ట్లో బ్లౌజ్ మాత్రం మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ మొత్తం కూడా సాఫ్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, దట్టు మనకి 0 సైజ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా కామన్గా వచ్చే విధంగా బెల్ట్ పార్ట్లో మనకి ఏదైతే ఇచ్చారో 3 కలర్స్ వేరియేషన్తో మల్టీ కలర్తో చిన్న గోట్ వర్క్, గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో సేమ్ అదే మనకి ఓనీకి 4 సైడ్స్ ఇచ్చారనమాట. కానీ కలర్ఫుల్గా ఉంది. రెగ్యులర్గా ఉండే టైప్ కాకుండా కొంచెం లేస్ వర్క్, అది కూడా షిమ్మర్ లేస్ వర్క్తో ఇచ్చారు కాబట్టి డిఫరెంట్ డిజైన్. ఈ హాఫ్ సారీ కాస్ట్ 3280 అండి. 3280 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే సైదుల్ గారు, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.